Morning to all students. Today's session we are going to discuss how many types of organic reactions are possible. How many types of organic reactions? Explain how many types of organic reactions are possible. జనరల్గా మనకి ఆర్గానిక్ రియాక్షన్స్ అనేవి 4 టైప్స్గా ఉంటాయి. ఎడిషన్ రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, అలానే ఎలిమినేషన్ రియాక్షన్స్, ఫోర్త్ వన్ మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్స్ అనమాట. మళ్ళీ addition reactions lo malli addition reactions are again classified into 3 types: electrophilic addition reactions, nucleophilic addition reactions, alane free radical addition reactions. Alane substitution lo kuda 3 types ga untayi same way lo. Alane manaki elimination reactions, molecular rearrangements. Ee session lo total ga manam organic reactions anevi ఎన్ని పాసిబుల్ అవుతాయి చూస్తున్నాం. Organic reactions are mainly classified into 4 types. Organic reactions are mainly classified into 4 types. Organic reactions are mainly classified into 4 types. First one, addition reactions. Second one, substitution reactions. Elimination reactions, third one. Elimination reactions. Fourth one, molecular rearrangements. ఈ 4 types గా ఉంటాయి. ఆర్గానిక్ రియాక్షన్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 types: addition reactions, substitution reactions, elimination reactions, molecular rearrangements అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ addition reactions. ని మనం addition reactions. మనకి ఎడిషన్ రియాక్షన్స్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి సింగిల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. సబ్స్ట్రేట్ మాలిక్యూల్కి మనకి రియేజెంట్, ద రియాక్షన్స్ ఇన్ విచ్ ద ఇక్కడ మనం ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇథిలిన్ తీసుకుంటాం. ఇథిలిన్కి ఇక్కడ Br2 అనేది రియేజెంట్ అన్నమాట. ఇథిలిన్కి రియేజెంట్ యాడ్ అయినప్పుడు ఇథిలిన్ అంటాం. ఇది రియేజెంట్ అనాలి స్టూడెంట్స్, రియేజెంట్. ఈ రియేజెంట్ యాడ్ అయినప్పుడు మనకి ద రియేజెంట్ యాడ్స్ ఆన్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్. ఇక్కడ కొద్ది గ్యాప్ ఇస్తున్నాను. దీన్ని సబ్స్ట్రేట్ అంటాం. ఇక్కడ రియేజెంట్ అన్నమాట. రియేజెంట్లో మనకి 2 Br ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ బాండ్స్, డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ బ్రేక్ అయ్యి అన్సాచురేటెడ్ కాంపౌండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ బాండ్స్ అంటే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు రియేజెంట్ ఎలా యాడ్ అయిందంటే యాడ్ అయినప్పుడు మనకి సింగిల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది, సాచురేటెడ్ కాంపౌండ్గా ఫామ్ అయింది. అన్సాచురేటెడ్ కాంపౌండ్ సాచురేటెడ్ కాంపౌండ్గా ఫామ్ అయింది. ఇక్కడ బాండ్ అనేది బ్రేక్ అవుతుందని చెప్పడం మాత్రం. డెఫినేషన్ ఎలా చెప్తామంటే ద రియేజెంట్ యాడ్స్ ఆన్ ది సబ్స్ట్రేట్ మాలిక్యూల్. యాడ్స్ ఆన్ ది సబ్స్ట్రేట్ మాలిక్యూల్. The reagent acts on the substrate molecule having
having double bond or triple bond. ఇక్కడ ఏమున్నాయి స్టూడెంట్స్, యాడ్స్ ఆన్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ హ్యావింగ్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. ట్రిపుల్ బాండ్ అంటే మల్టిపుల్ బాండ్స్ అన్నమాట. యాడ్స్ ఆన్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ హ్యావింగ్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ టు ఫార్మ్ ఏ సింగిల్ ప్రోడక్ట్. టు ఫార్మ్ single product is called addition reactions. వాటిని మనం అడిషన్ రియాక్షన్స్ అంటాం. ద రియేజెంట్ ఇది స్టూడెంట్స్, రియేజెంట్లో బిఆర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి 2 బ్రోమిన్స్ ఉంటాయి. ద రియేజెంట్ అంటాం. సో లేదంటే ఇక్కడ మనకి ఇది ఎలక్ట్రోఫైల్గా కన్సిడర్ చేయాలి. ద రియేజెంట్ యాడ్స్ ఆన్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్. సో ఇక్కడ మనకి రియాక్టెంట్ని మనం సబ్స్ట్రేట్ అంటాం. రియేజెంట్ యాడ్స్ ఆన్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ హ్యావింగ్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ టు ఫార్మ్ ఏ సింగిల్ ప్రోడక్ట్గా ఫామ్ అయింది. దీన్ని మనం సో ఎడిషన్ రియాక్షన్ అంటాం. ఎడిషన్ రియాక్షన్. ఇదే ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్ షార్ట్ కట్. ఇది RxNS అంటే రియాక్షన్ అన్నమాట. సో ఇక్కడ ఇది ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్గా కూడా చెప్తాం. 1,2 డైబ్రోమో ఈథేన్. ఇక్కడ మనకి మల్టిపుల్ బాండ్స్ అనేవి సో అన్సాచురేటెడ్ కాంపౌండ్ అనేది సాచురేటెడ్ కాంపౌండ్గా కన్వర్ట్ అయింది రియేజెంట్ యాడ్ అయినప్పుడు. సో అదే చెప్తాం స్టూడెంట్స్, ద రియేజెంట్ యాడ్స్ ఆన్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ having double bond or triple bond to form a single product is called addition reactions. So these are again classified into depending on the reagent. So reagent మనకి యాడ్ అయ్యేదాన్ని బట్టి సో ఎడిషన్ రియాక్షన్స్ అనేవి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్గా ఉంటాయి. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్, సో అలానే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్, ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్స్. సో నెక్స్ట్ ఇక్కడ రాస్తాను స్టూడెంట్స్, పైన రాస్తాను. depending on reagent added, the addition reactions are classified into addition reactions are classified into 3 types. Electrophilic addition reaction, nucleophilic addition reactions, free radical addition reactions. Depending on the reagent added, the addition reactions are classified into 3 types: electrophilic addition reactions, nucleophilic addition reactions. So third one, free radical addition reactions. 3 types గా ఉంటాయి. సో మనకి రియేజెంట్ యాడ్ అయ్యే దాన్ని బట్టి సో ఎడిషన్ రియాక్షన్స్ అనేవి 3 టైప్స్గా ఉంటాయి. ఇక్కడ ఎడిషన్ రియాక్షన్స్లో ఎలాంటి ఎలిమినేషన్ జరగదు అనమాట. సో ఇందాక చెప్పే ఎడిషన్ రియాక్షన్స్ అంటే సో ద రియేజెంట్ యాడ్స్ ఆన్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ హ్యావింగ్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. Reagent adds on the substrate molecule having double bond or triple bond without elimination is called so addition reactions. Addition reactions are so again classified into 3 types: electrophilic addition reactions, nucleophilic addition reactions, free radical addition reaction. First of all, I am going to discuss electrophilic addition reactions. Electrophilic addition reactions.
electrophilic addition reaction. సో ఇక్కడ మనకి ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్ లో ఇది ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఇఫ్ ద ఇనిషియల్ అటాక్ ఈజ్ if the initial attack is with an electrophile if the initial attack is with an electrophile in the reaction is called initial attack is with an electrophile in the reaction is called electrophilic addition reactions. The initial attack if the initial attack is with an electrophile in the reaction. సో ఈ రియాక్షన్స్ లో ఎలక్ట్రోఫైల్ అనేది ఇనిషియల్ అటాక్ అయితే, సో చూడండి సబ్స్ట్రేట్ ని అలా ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి దీనికి ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇథిలిన్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CCl4 అనాలి. బ్రోమిన్ ని కార్బన్ టెట్రాక్లోరైడ్ లో తీసుకుంటాం. దీనికి సూటబుల్ రియేజెంట్ అన్నమాట. బ్రోమిన్ సూటబుల్ రియేజెంట్ మనకి CH2Br 1,2 డైబ్రోమో ఈథేన్ అనేది ఫామ్ అయింది. సో ఇథిలిన్ ని బ్రోమిన్ తో రియాక్ట్ చేస్తే మనకి ఏం ఫామ్ అయింది స్టూడెంట్స్? 1,2 డైబ్రోమో ఈథేన్. ఇక్కడ ఉంది నేమ్ 1,2 డైబ్రోమో ఈథేన్. సో ఇదే ఎడిషన్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. ఇఫ్ ద ఇనిషియల్ అటాక్ ఈజ్ విత్ అన్ electrophilic addition reactions. ఒకసారి రీకాల్ చేస్తున్నా. If the initial attack is with an electrophile in the reaction అనొచ్చు, లేదంటే if the initial attack is ఇక్కడ మనకి డబుల్ బాండ్ తో రియాక్ట్ చేస్తున్నాం కాబట్టి సో టు ద డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అంటే బాగుంటుంది. if the initial attack is with an electrophile to the double bond or to the ఇక్కడ రాసిన కంటిన్యూషన్ గా to the double bond or triple bond in a chemical reaction అంటే బాగుంటుంది. చూడండి స్టూడెంట్స్, if the initial attack is with an electrophile to the double bond or triple bond in a reaction. ఇక్కడ మనకి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ తీసుకున్నాం కాబట్టి అక్కడ చెప్పాం డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అనేది రియేజెంట్ తో రియాక్ట్ అయినప్పుడు అటాక్ అయినప్పుడు సింగిల్ ప్రోటాన్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి సో నేను ఇక్కడ మనకి టు ది డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్ అనేది సాచురేటెడ్ కాంపౌండ్ గా మారింది కాబట్టి సో ఆ రియాక్షన్ లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉండాలి కాబట్టి సో అది యాడ్ చేశాను. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఇన్ రియాక్షన్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్. ఎగ్జాంపుల్ ఇథిలిన్ ని బ్రోమిన్ తో రియాక్ట్ చేస్తే సో మనకి 1,2 డైబ్రోమో ఈథేన్ ఫామ్ అయింది. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్ దీనిపైన రాస్తున్నాం. న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్. సెకండ్ వన్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్. సెకండ్ వన్ స్టూడెంట్స్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్ సేమ్ అన్నమాట, సేమ్ డెఫినిషన్. ద ఇనిషియల్ అటాక్ ఈజ్ అండ్ సో ఇక్కడ మనకి ఇందాక ఎలక్ట్రోఫైల్ అన్నాం, ఈసారి న్యూక్లియోఫైల్ మారిద్ది అనమాట. ఇఫ్ ద ఇనిషియల్ అటాక్ is with an nucleophile అనాలి స్టూడెంట్స్. nucleophile
nucleophile. ఇక్కడ ఇందాక electrophile వాడాం, ఇక్కడ nucleophile. If the initial attack is with a nucleophile, so to the double bonded carbon, to the double bond or triple bond in a reaction, to the double bond or triple bond, double bond or triple bond in a reaction, in a reaction is called nucleophilic addition reactions. Nucleophilic addition reactions. Addition reaction. అలాంటి ఎలిమినేషన్ జరగదు, వితౌట్ ఎలిమినేషన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్కి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ ఎగ్జాంపుల్కి, సో నేను ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం అంటే ఎగ్జాంపుల్ ఎస్టాల్డిహైడ్ CH3 CH2 CH డబుల్ బాండ్ O ఎస్టాల్డిహైడ్ని సో హైడ్రోజన్ సైనైడ్తో రియాక్ట్ చేస్తున్నా HCnతో రియాక్ట్ అయినప్పుడు మనకి సో చూడండి ఇక్కడ ఈ O దగ్గర హైడ్రోజన్ యాడ్ అయింది CH3 ఈ హైడ్రోజన్ ఇక్కడ పైన రాస్తున్నా, ఇక్కడ మనకి Cn యాడ్ అయింది, ఇక్కడ OH అనమాట. ఎస్టాల్డిహైడ్ సైనోహైడ్రిన్ అనేది ఫామ్ అయింది. ఎస్టాల్డిహైడ్ సైనోహైడ్రిన్, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ని హైడ్రోజన్ సైనైడ్తో రియాక్ట్ చేస్తే ఎస్టాల్డిహైడ్ సైనోహైడ్రిన్ ఫామ్ అయింది. ఇది ఎసిటాల్డిహైడ్, దీని పేరు హైడ్రోజన్ సైనైడ్ అంటాం. హైడ్రోజన్ సైనైడ్ ఎస్టాల్డిహైడ్ సైనోహైడ్రిన్ ఫామ్ అయింది. ఎసిటాల్డిహైడ్ సైనోహైడ్రిన్ అనేది ఫామ్. సో ఇది ఎగ్జాంపుల్, దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చూడండి స్టూడెంట్స్. సో నేను నోట్ ఎస్టాల్డిహైడ్ CH3 CH డబుల్ బాండ్ O కార్బన్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంటుంది, లేదు మీరు ఎస్టాల్డిహైడ్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనం హైడ్రోజన్ సైనైడ్తో రియాక్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఇది ఎలక్ట్రోఫైలు, ఇది న్యూక్లియోఫైలు. సో ఇక్కడ మనకి ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి డబుల్ బాండ్ని బ్రేక్ చేసినప్పుడు ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. సో ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్, ఇది నెగిటివ్గా ఉంటుంది కాబట్టి ఈ హైడ్రోజన్ ఏమో ఇక్కడ యాడ్ అయింది ఆక్సిజన్కి, ఈ Cn ఏమో ఇక్కడ యాడ్ అయింది. సో మనకు వచ్చే కాంపౌండ్ ఏం స్టూడెంట్స్ CH3 CHOH Cn అన్నమాట. సో దీన్ని మనం ఎసిటాల్డిహైడ్ సైనోహైడ్రిన్ అంటాం. ఎసిటాల్డిహైడ్ సైనోహైడ్రిన్. ఇలా డైరెక్ట్గా మనం ఇక్కడ కార్బన్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంటుంది, సో ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ దగ్గర హైడ్రోజన్ యాడ్ అయింది, OH, ఇక్కడ CH ఉంది, CH అంతే పెట్టాం. అలానే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇది న్యూక్లియోఫైల్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి Cn ఇక్కడ యాడ్ అయింది. ఎస్టాల్డిహైడ్ సైనోహైడ్రిన్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి ఇఫ్ ద ఇనీషియల్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అంటే ఇఫ్ ద ఇనీషియల్ అటాక్ ఈజ్ విత్ అ న్యూక్లియోఫైల్ టు ది డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఇన్ ఏ రియాక్షన్, టు ది డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఇన్ ఏ రియాక్షన్. డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ కంపల్సరీగా ఉండాలి. సో అప్పుడే మనకి, సో ఇక్కడ మనకి న్యూక్లియోఫైల్ ఉన్న రియేజెంట్ తీసుకుంటాం హైడ్రోజన్ సైనైడ్, అక్కడేమో ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్లో ఎలక్ట్రోఫైల్ ఉండేది Br2 తీసుకున్నాం. అలానే ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్లో సో మనకి సో ఏమంటాం రాడికల్ ఉండే రియేజెంట్ని తీసుకుంటాం. సో రాడికల్ సబ్స్టిట్యూషన్ ఎలా జరిగిందో చూసుకుంటాం. సో అక్కడ మనకి ఏమొస్తుంది అంటే మూడోది ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్స్లో ఎస్టిలీన్ని రియాక్ట్ చేస్తాం హైడ్రోజన్తో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్తో రియాక్ట్ అయినప్పుడు. సో ఎస్టిలీను ఇథిలీన్గా ఫామ్ అయింది, మళ్ళీ హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి మళ్ళీ ఈథేన్గా ఫామ్ అయింది. అది సో మూడోది ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్స్. ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్, ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్, ఎడిషన్ రియాక్షన్స్. సో
సో ఫ్రీ రాడికల్లో రాడికల్ ఎలా జరిగిందో చూద్దాం. ద ఇనీషియల్ అటాక్, if the initial attack with an free radical with an radical అనొచ్చు, with an free radical to the double bond or triple bond or triple bond in a reaction is called free radical addition reactions. ఈ ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్, సో నేనేం తీసుకున్నాను ఎగ్జాంపుల్లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నది తీసుకుంటున్నాం కాబట్టి ఈసారి ట్రిపుల్ బాండ్ తీసుకుంటున్నా. ట్రిపుల్ బాండ్ CH ప్లస్ హైడ్రోజన్తో రియాక్ట్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ క్యాటలిస్ట్ 40 degrees Celsius. ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి సో టెంపరేచర్ 40 degrees ఇస్తున్నాం, తక్కువ టెంపరేచరు. ఇక్కడ మనకి 2 హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. మనకేం ఫామ్ అవుతుంది అంటే ఇథిలీన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కార్బన్కి ఒక హైడ్రోజను, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ యాడ్ అయ్యి ఇథిలీన్ అనేది ఫామ్ అవుతుంది. ఇథిలీన్ మళ్ళీ అగైన్ ఫర్దర్ రియాక్ట్స్ విత్ మళ్ళీ హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యింది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ 200 degrees. డబుల్ బాండెడ్ కార్బన్ కాబట్టి సో ఎక్కువ టెంపరేచర్ కావాలి. సో 200 degrees Celsius ఇచ్చాం. మనకి ఈథేన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనము హైడ్రోజన్ని రియాక్ట్ చేస్తున్నాం హైడ్రోజన్ని. సో ఫ్రీ రాడికల్ అడిషన్ రియాక్షన్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం ఇక్కడ నోట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నోట్. సో ట్రిపుల్ బాండెడ్ కార్బన్ CH triple bond CH reacts with the hydrogen in the presence of nickel catalyst at 40 degrees Celsius. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ట్రిపుల్ బాండ్లో ఒక బాండ్ అంటే 2 రాడికల్స్, హోమోలైటిక్ ఫిజన్ అంటాం. హోమోలైటిక్ ఫిజన్ ఒక బాండ్ని బ్రేక్ చేసినప్పుడు మనకి సో 2 రాడికల్స్ ఉంటాయి. సో ఇదొక రాడికల్ అనమాట, 2 రాడికల్స్. సో హోమోలైటిక్ ఫిజన్ అంటాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజన్ ఇక్కడ రియాక్ట్ అయ్యింది, ఇక్కడ హైడ్రోజన్ రియాక్ట్ అయ్యింది. ఇక్కడ హైడ్రోజన్లో కూడా మనకి సో 2 బాండ్స్ ఉంటాయి కాబట్టి ఒక బాండ్ ఉంటుంది కాబట్టి 2 రాడికల్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ హైడ్రోజన్ రాడికల్ అనేది రియాక్ట్ అయ్యింది, ఇక్కడ హైడ్రోజన్ రాడికల్ రియాక్ట్ అయ్యి మనకి సో మనము ఇక్కడ CH2 డబుల్ బాండ్ ఈ రాడికల్తో బాండ్ ఫామ్ అయ్యింది. ఈ హైడ్రోజన్ రాడికల్ ఈ రాడికల్ రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ రాడికల్ రియాక్ట్ అయ్యి CH2గా ఫామ్ అయింది డబుల్ బాండ్, అలానే CH2 డబుల్ బాండ్గా ఫామ్ అయింది. మళ్ళీ అగైన్ రియాక్ట్స్ విత్ సో మళ్ళీ ఏమైందంటే మళ్ళీ హైడ్రోజన్తో రియాక్ట్ అయింది, మళ్ళీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ అనమాట 200 degrees Celsius. సో త్రూ ఫ్రీ రాడికల్ మెకానిజం కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ డబుల్ బాండ్లో ఉన్న బాండ్ బ్రేక్ అయ్యి 2 రాడికల్స్ ఇక్కడ మళ్ళీ సో హైడ్రోజన్ ఉంది కాబట్టి ఈ హైడ్రోజన్ రాడికల్ రియాక్ట్ అయ్యి మనకి we get ethane, single bond. Triple bond becomes double bond becomes single bond అనమాట. సో తర్వాత సో ఈథేన్ అనేది ethylene reacts with hydrogen in the presence of nickel 200 degrees Celsius to form ethane. ఇలా ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా మనకి ఫస్ట్ హైడ్రోజన్ రియాక్ట్ అయినప్పుడు సో ఎసిటిలీన్ అనేది ఇథిలీన్గా మారిద్ది. ఇథిలీన్ మళ్ళీ హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి ఈథేన్గా కన్వర్ట్ అయ్యింది. ఇది స్టూడెంట్స్ టోటల్గా ఎడిషన్ రియాక్షన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎడిషన్ రియాక్షన్స్లో సో సబ్స్టిట్యూషన్ ఎడిషన్ రియాక్షన్స్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్, ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ వాటి యొక్క టైప్స్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.